ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా హైలైట్ చేసిన వార్త విజయోత్సవాల్లో ఘోర విషాదం. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మృత్యువాత, 33 మంది గాయాలు. ఏమైనప్పటికీ ఇది మాత్రం చాలా విషాదకరమైన ఘటననే చెప్పుకోవాలి. ఒక పక్క ఇది విజయానందమో లేకపోతే విషాదమో, ఈ విజయానందంలో విషాదం నెలకొనడం అనేది చాలా బాధ కలిగించే విషయం ఇది మాత్రం. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఈ రోజుల్లో అభిమానం అనేది ఏ విధంగా అయిపోయిందంటే హద్దులు దాటి అయిపోయింది. ఇటు ప్రతి విషయంలో సినిమా రంగంలో తీసుకున్నప్పటికీ కూడా, క్రీడా రంగంలో తీసుకున్నప్పటికీ కూడా, రాజకీయాల్లో తీసుకున్నప్పటికీ కూడా ఎలా అయిందంటే రాను రాను ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఎక్కడికక్కడ ఏ టెక్నాలజీ వచ్చిన రోజుల్లో కూడా ఇంకా పాత రోజుల్లో లాగానే అభిమానుల కోసం అభిమానం అనేది హద్దు మేరటం అనేది. ఎందుకంటే దీనికి ఆ టెక్నాలజీకి అభిమానానికి ఎందుకు పోలుస్తున్నానంటే గతంలో అభిమానం అనేది ఏ స్థాయిలో ఉండేదంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి కూడా చాలా హై రేంజ్లో, అంటే కుటుంబ సభ్యులను కూడా పట్టించుకునే స్థాయిలో అభిమానం ఉండేది. అభిమానులనే ఆరాధ దైవుగా, అభిమానులనే దేవతలుగా, దేవుళ్ళుగా కొలిచేటువంటి రోజులు ఒకప్పుడు. అంటే అది ఏదైనా సరే, క్రీడా రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఇవాళ ఎక్కడికక్కడ మెచ్యూర్ అయ్యారు, పబ్లిక్ మెచ్యూర్ అయ్యారు. ఎవరిని ఎంతవరకు తీసుకోవాలో, మన స్థాయి ఏంది, మన కుటుంబ సమస్యలు ఏంది, మనం ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రతిదీ ఆర్థిక సమస్యలతో ముడిపట్టడం కానివ్వండి, ఎక్కడికక్కడ అంటే రాజకీయ నాయకులు తెర వెనుక ఎలా ఉంటారు, తెర ముందు ఎలా ఉంటారు, గతంలో అసలు హీరోలు వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏందనేది అంతకుముందు తెలిసేది కాదు. తెర ముందు మాత్రమే హీరో కనబడేవాడు. కానీ ఈరోజు ఇంత సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత వాళ్ళు సగటు మానవులే, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఇలాగే ఉంటాయి. ఇలా ప్రతిదీ కూడా ఒక ఐడియాకి వచ్చారు, ఒక రకంగా మెచ్యూర్ అయ్యారు పబ్లిక్ ప్రతి విషయంలో కూడా. అయినప్పటికీ కూడా ఇంకా ఈ రోజుల్లో కూడా ఇదే విధంగా అభిమానం అనేది తీవ్ర స్థాయికి చేరిపోయి అభిమానం అది హద్దులు ఎల్లలు దాటిపోతుందంటే అది ఒక రకంగా అంటే చివరికి ఎలా అయిపోయిందంటే ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి కూడా అంత అభిమానం వెళ్ళిపెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్టు. అంటే కేవలం అంటే వీళ్ళు అభిమానం కోసం వచ్చి చచ్చిపోయారనే దానికంటే కూడా దానికి అంటే అక్కడ జరిగిన పరిణామాలు ఏమైనా కావచ్చు, అది అభిమానం హద్దులు దాటి ఎల్లలు దాటిపోయి లక్షల జనాలు చేరటం అనేది ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి కనీసం వాళ్ళ గురించి ఆలోచించినా సరే ఈ విధంగా వాళ్ళని ఎవరు ఓదారుస్తారు, ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి హద్దులు మీరిపోయిన అభిమానం అనేది, ఈ విధంగా హద్దులు దాటిపోయిన అభిమానం లక్షల్లో చేరిపోయారు ఆర్సీ విజయోత్సవంలో. గతంలో ఇలాంటి సంఘటనే 1980లో ఒకసారి జరిగింది. అప్పట్లో కలకత్తాలో జరిగింది. అప్పట్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో అప్పుడు జరిగింది. 5 అభిమాన సంఘాల అభిమానుల మధ్య భయంకరంగా కొట్లాడుకొని అప్పట్లో 1980లో దగ్గర ఒక 16 మంది చనిపోయారు. అప్పట్లో అదే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. అభిమానుల మధ్యన, 2 టీముల అభిమానుల మధ్యన జరిగిన గొడవ అప్పట్లో 1980లో జరిగింది. అది అప్పట్లో విషాద ఘటన, అది 16 మంది చనిపోవడం ఉంది. అంతకుముందు కూడా 1969లో కూడా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా, టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అక్కడే అదే ఈడెన్ గార్డెన్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఆ తొక్కిసలాట స్టేడియం బయట జరిగింది. అప్పుడు ఆ స్టేడియం బయట జరిగినప్పుడు కూడా 6 మంది చనిపోయారు. ఆ తర్వాత 1980లో ఇది కలకత్తాలోని ఇదే ఈడెన్ గార్డెన్స్లో అభిమానుల మధ్య గొడవతో భయంకరంగా కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న సంఘటనలో 16 మంది చనిపోయారు. అప్పట్లో అది సంచలనం, ఆ దేశవ్యాప్తంగా సంచలనం. అదొక విషాద ఘటన. అది ఒక పెద్ద ఘటన, అదొక విషాద ఘటన. ఆ తర్వాత మళ్ళీ ఇలాగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరులో జరగటం అనేది ఇదొక విషాద ఘటన. వాస్తవంగా ఓకే, గెలిచారు, ఆర్సీబీ గెలిచారు. అది వాస్తవంగా 18 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. గెలవటం అనేది అది ఒక రకంగా ఆర్సీబీ ప్లేయర్స్తో పాటు చివరికి బెంగళూరుకు కూడా ఒక రకమైనటువంటి ప్రెస్టేజ్కి అయిపోయింది. ఇదొక ఎలాగనేది పరుగుతో కూడుకున్న సమస్యలాగా అయిపోయింది. బెంగళూరు గెలవాలి, అన్ని టీములు గెలిచినాయి 18 ఏళ్లలో కాబట్టి ఒక పంజాబ్ను ఇదొక్కటే ఇంతవరకు కప్పు చూడలేదు. ఏ రెండు టీములు అయితే ఇంతవరకు ఐపీఎల్లో ఫైనల్లో చూడలేదో, ఐపీఎల్ ఫైనల్ కప్ అనేది టైటిల్ గెలవలేదో, 2 పోటీ పడేటప్పటికీ వాస్తవంగా దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠగానే ఎదురు చూశారు. ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు. వాస్తవంగా ఎంతైతే ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా అయితే రంజింపజేస్తుందో ఆ రేంజ్లోనే మ్యాచ్ నువ్వా నేను అన్నట్టు జరిగింది. చివరికి 6 పరుగుల తేడాతో ఓడిపోవడం పంజాబ్ అనేది చూసాం.
వాస్తవం అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్కడైతే ఆహ్, వా బెంగుళూరుకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా ఈ మ్యాచ్ ఎలాగైనా సరే గెలవాలి. బెంగుళూరు ఇంతవరకు ఒక కప్పు కొట్టలేదని దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా వాస్తవంగా ఎదురు చూసింది. బెంగుళూరు గెలవాలని మ్యాచ్‌కి ముందు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది. ప్రభుత్వం కూడా గెలవాలని కోరుకుంది. ఇంతవరకు డీకే శివకుమార్ కూడా దీన్ని గెలవాలని పదే పదే కోరుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ జరిగిందంతా మ్యాచ్ గెలిచిన తర్వాత ఎక్కడైతే ఆర్‌సీబీ టీమ్ ఉన్నారో వాళ్ళ షెడ్యూల్ బిజీగా ఉండేటప్పటికి మళ్ళీ ఇంకొకసారి కుదరదు. మళ్ళీ వాళ్ళందరినీ సన్మానించడం కుదరదు. ఆ గెలుపుకు సంబంధించినటువంటి ఆ జోష్ ఆ వేడిలోనే అయిపోవాలి. అదను ఆ ప్లేయర్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్ ఆర్‌సీబీ ప్లేయర్స్ మొత్తాన్ని కూడా తర్వాత రకరకాల షెడ్యూల్ బిజీగా ఉన్న అందరూ మళ్ళీ ఒక చోట చేరటం, మళ్ళీ ఆ సెలబ్రేషన్ చేయటం అనేది మళ్ళీ కుదరదు కాబట్టి వెంటనే పనిలో పని అయిపోగొట్టేసి చేద్దాం అన్నటువంటి హడావుడిలో ప్రభుత్వం కూడా ఉంది. ఈ విధంగా జరిగినటువంటి వేడుకలు ఒక పక్క చూస్తేనేమో ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. విజయానందంగా ఇది విషాదంగా ముగిసింది ఇది స్టోరీ మొత్తం కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కడైతే ప్రభుత్వం వాళ్ళని పిలుచుకొచ్చి ఎవరైతే ప్లేయర్స్ని సత్కరించి ఇది చేశారో వాస్తవం ముందుగానే ఆ చిన్నస్వామి స్టేడియంలో ఉత్సవాలు సంబరాలు జరుపుకుందాం అనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి కెపాసిటీ సరిపోదు. ఒకటి తర్వాత భద్రతా లోపం కారణంగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలా. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వకుండానే ప్రభుత్వమే పిలిచి వాళ్ళని సన్మానం చేసి పంపిద్దామని అనుకున్నారు. అదేదో సంబంధించినటువంటి ఆర్‌సీబీకి సంబంధించినటువంటి ప్లేయర్స్ మొత్తాన్ని ఒక ర్యాలీగా వెళ్ళేసి ఆడికి వెళ్ళేసి ఆడ సన్మానం చేసి పంపిద్దాం అనుకుంటే ఆ స్టేడియం 1కి 2 సార్లు పర్మిషన్ అడిగారు ఉత్సవాలు జరపడానికి ఆర్‌సీబీ టీము. కానీ ప్రభుత్వం పరిస్థితిని గమనించి పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఎక్కడ పొరపాటు జరిగిందంటే సాయంత్రం 5 ఆ టైంలో బెంగుళూరు టీం ఏదైతే ఉందో ఆర్‌సీబీ టీము వాళ్ళు ఆర్‌సీబీ టీం మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. ఆ వేడుకలు కంపల్సరీ ఉంటాయి చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు సాయంత్రం ఉంటాయని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మెసేజ్ షేర్ చేయడం జరిగిందో దాంతో ఒక్కసారిగా కొన్ని లక్షల మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు స్టేడియం దగ్గరికి. అప్పటికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ సరైనటువంటి భద్రత అంతమందికి ఇవ్వలేరు కాబట్టి పర్మిషన్ ఇవ్వలా. కాబట్టి ఎప్పుడైతే ఒక్కసారిగా జనం చేరుకొచ్చారో లోపల ఎక్కడైతే జరుగుతూ ఉందో చూడాల్సిందే అన్న విధంగా అభిమానులు అందరూ ఒక్కసారిగా గేట్ తోసుకుని లోపల రావటం బాగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలు దగ్గర 11 మంది చనిపోయారు. 56 మంది పైగా గాయపడ్డారు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ అంతకు మించి మృతుల సంఖ్య పెరిగిద్దో ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే 11 మంది చనిపోయారు. ఇది మాత్రం చాలా విషాద ఘటన. చూస్తే కొన్ని జరిగిన తొక్కిసలాటలో కొన్ని వీడియోలు చూస్తే అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎవరైనా ఆ వీడియోస్ కంటతడి పెట్టక మానదు. చిన్న పిల్లలు చనిపోయిన వాళ్ళు ఒక మహిళ కూడా ఉంది. ఎక్కడ చూసినా కూడా అందరూ అభిమానులే. దాంట్లో ఆ అభిమానుల సన్నిధిలో సడేమియా అని ఒక అతను కత్తిపోట్లు కూడా పొడిచారు. దానికి కారణం తర్వాత బయటపడింది. ఈ విధంగా అభిమానం అనేది ఉవ్వెత్తున వెలిసిపట్టడం అనేది కూడా ఒక రకంగా పరాకాష్ఠకు చేరిందా అభిమానం. ఓకే, ఆర్‌సీబీ గెలిచింది కాదంటలేదు. కాకపోతే అక్కడ జనం అంతమంది క్రోడీకరించడం అనేది అది అభిమానుల ఉత్సాహం అనుకోవాలో లేకపోతే ప్రభుత్వ లోపం అనుకోవాలో లేకపోతే ఆర్‌సీబీ టీం చేసిన పొరపాటు అనుకోవాలో తెలియదు కానీ టోటల్గా 11 మంది మాత్రం చనిపోవటం అనేది ఇది చాలా బాధాకర విషయం. ఎంత ఘోరంగా జరిగిందంటే చివరికి సీఎం సిద్ధరామయ్య కూడా అపాలజీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అపాలజీ ఇచ్చుకొని డీకే శివకుమార్ క్షమాపణ చెప్పాలి, లోపం జరిగింది క్షమించండి అని క్షమాపణ చెప్పుకుంది. కానీ క్షమాపణ కాదు కదా దీనికి సొల్యూషను. కాదు ప్రభుత్వానికి లోపం అని చెప్పి 100% ప్రభుత్వానికి లోపం అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న అంత క్రౌడ్ని వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీసులు కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇటువంటి వాటికి ప్రభుత్వం ముందు నుంచి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి మాట్లాడితే కొంతవరకు ప్రభుత్వం ఆలోచించే పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఎక్కడైతే ఆర్‌సీబీ టీం మెసేజ్ చేయడం అదో ఒక పెద్ద పొరపాటు జరిగింది. దానివల్ల భారీగా జనం చేరారు అక్కడికి. కాకపోతే ఈ విధంగా ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. పరిస్థితి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ డీకే శివకుమార్ గారు క్షమాపణ చెప్పారు. సిద్ధరామయ్య వచ్చి హాస్పిటల్లో క్షతగాత్రం పరామర్శించడం జరుగుతుంది. ఓ పక్క ఎటు చూసినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని చాలా చింతిస్తూ మెసేజ్ పెట్టారు దానికి. అదేవిధంగా ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ చనిపోయిన వారి పట్ల. ఇది ఎటు చూసినా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత స్థాయిలో జరగటం అనేది కోహ్లీ తర్వాత ఆర్‌సీబీ టీం చాలా వరకు కూడా నిన్న నైట్ వరకు కూడా స్పందించలేదు దీని మీద. ఈ ఆర్‌సీబీ టీం దీనికి సంబంధించి. ఎందుకంటే
ఇంత పెద్ద పొరపాటులో కారణం ముఖ్య పాత్ర వాళ్ళదే ఉంది, ఆర్సీబీ టీమ్‌దే ఉంది కాబట్టి దాని గురించి నైట్ వరకు కూడా వాళ్ళు ఎటువంటి ట్వీట్ చేయలేదు. ఎటువంటి తర్వాత ప్రశాంతంగా ఎప్పుడో నైట్ 11 గంటలప్పుడు ఏదో ట్వీట్ చేసినట్టున్నారు. చాలా విషాద ఘటన. ఇలా మా అభిమానుల్ని కోల్పోయాం. ఆర్సీబీ అభిమానుల్ని కోల్పోయాం. అది ఇది అంటూ ట్వీట్ చేశారు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. కాకపోతే ఇది అంటే వాళ్ళని అంటానికని కూడా కాదు. కాకపోతే ప్రభుత్వం ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదో వాళ్ళు కొంతవరకు ప్రభుత్వం ఎక్కడైతే సన్మానించిందో ఆ కార్యక్రమం సరదాగా చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతే బాగుండేది. ఎప్పుడైతే ఈ స్టేడియంలో ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక చోట సమకూర్చేలా వీళ్ళు మెసేజ్ పెట్టారో ఆ పొరపాటు అనేది భారీ స్థాయిలో జరిగింది అది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది చనిపోవటం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. కాదు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ తొక్కిసలాట చనిపోయినది ఈ మధ్యకాలంలో బాగా జరుగుతూ ఉంది. దీనికి రకరకాలుగా చూసుకుంటే ఎందుకంటే ఇందాక అన్నట్టు నేను అభిమానులు అనేది ఏ క్రీడారంగం ఏ రంగమైనా తీసుకోండి, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, రాజకీయ రంగమైనా తీసుకోండి. ఈ మధ్యకాలంలో అతిగా అభిమానం ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇవి కూడా ఆలోచించకుండా కేవలం వారి కోసమే ప్రాణత్యాగాలు చేసి అంత అభిమానం పెంచుకుంటున్నారు. అది చాలా తప్పది. ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. మొన్న చూస్తే ఇక్కడ హైదరాబాద్ నగరంలో సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కూడా ఇలాగ ఒక మహిళను కోల్పోవడం జరిగింది. అప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైంది. కేవలం అప్పుడు ఇలాగే అల్లు అర్జున్ని బాధ్యులను చేస్తూ చివరికి అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జైలుకి వెళ్ళొచ్చారు. ఈ విధంగా చూస్తే తొక్కిసలాట్ల మధ్యన ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇదే అభిమానం వెళ్ళొత్తిస్తే ఇలాగే ఉండిద్దనమాట. ఇంతగా కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది, టీవీల్లో చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అభిమానం పెంచుకుంటే తప్పులేదు. కానీ ఈ విధంగా హద్దులు దాటిపోయేంత అభిమానం అనేది అందరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ఎందుకంటే లేచిన కాడి నుంచి బతుకునేది బిజీ గడిపేటువంటి ఈ జీవితాల్లో కూడా ఎక్కడికక్కడ మనిషికి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఎవరికొరి బాధ్యతలు ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి రోజుల్లో బతుకుతున్నప్పుడు కూడా ఈ విధంగా అభిమానుల కోసం ప్రాణత్యాగాలు చేసుకోవటం, చచ్చిపోవటం, తొక్కిసలాట్లు అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంత ఘోరమైన అభిమానం ఉందనేది. మొన్న పుష్ప థియేటరు, తిరుపతి దగ్గర ఒక తొక్కిసలాట. ఈ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరం ఎటు చూసినా తొక్కిసలాట్లు ఎక్కువగా చనిపోయినట్టు కనబడతా ఉంది. మొత్తం మీద 2024-25 చూసుకుంటే అనేక సంఘటనలు ఇటు కొన్ని సినిమా సంబంధించిన ఫంక్షన్ సంబంధించినటువంటి తొక్కిసలాట్లు కానివ్వండి, క్రీడారంగం కానివ్వండి, ఈ మధ్యన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కానివ్వండి, మొన్న ఇంకొక టెంపుల్ దగ్గర జరిగిన తొక్కిసలాట కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే తొక్కిసలాట్లో ప్రాణాలు పోవటం అనేది మరీ 2024-25 సంబంధించి ఎక్కువైపోయినాయి. ఏమైనప్పటికీ ఈ విషాద సంఘటన మాత్రం చాలా ఘోరమైన విషయం. ఇది ఆర్సీబీ గెలిచిన 18 ఏళ్ల తర్వాత గెలిచిన టీము అన్ని బెంగళూరు మొత్తం ఆనందంతో గడపాల్సిన క్షణాలని కూడా ఒక్కసారిగా విషాదంతో నింపుకున్నారు. బెంగళూరు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చూడండి, ఐపీఎల్ విజేతను చూసేందుకు బెంగళూరులో పోటెత్తిన అభిమానులు గేట్లు తీయడంతో భారీగా తొక్కిసలాట, మృతుల్లో 4 మహిళలు. న్యాయ విచారణకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశం. బెంగళూరు వేడుకల మధ్య ఒక యువకుడికి కత్తిపోట్లు. హైదరాబాద్లో అభిమానుల హల్చల్, పలు చోట్ల ట్రాఫిక్ జామ్. నిన్న హైదరాబాద్ సంబంధించి కూడా తీసుకుంటే బెంగళూరు ఆర్సీబీ ఎప్పుడైతే గెలిచిందో మీరు వరల్డ్ కప్ అప్పుడు ఇండియా గెలిచినప్పుడు కూడా ఇంత హంగామా చేశారు లేదో తెలియదు. కానీ వాస్తవంగా ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు దేశవ్యాప్తంగా ఆనందంతో ఓకే అంతవరకు సెలబ్రేట్ చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ నిన్న ఆర్సీబీ గెలిచినప్పుడు మాత్రం చేసిన హంగామా అంతా ఇంత కాదు. అసలు వరల్డ్ కప్ గెలిచినా కూడా ఇంతగా హంగామా చేస్తారో లేదో తెలియదు. కానీ ఇంకేదన్నా ఇంతకంటే పెద్ద విషయం ఉన్నా కూడా ఇంత హల్చల్ చేస్తలేదు. హైదరాబాద్లో కూడా చాలా హల్చల్ చేశారు నిన్న ఆర్సీబీ గెలిచినప్పుడు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభింపజేశారు, ఎక్కడికక్కడ బాణసంచాలు కాల్చుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు. మామూలు హడావుడి కాదనమాట అది. అసలు అది అభిమానం అనేది హద్దులు దాటిపోయి ఎక్కడికి చూసినా కూడా ప్రజలకు అంతరాయం కలిగేంత ఘోరంగా అభిమానం హద్దులు దాటిపోయింది. నిన్న హైదరాబాద్లో కూడా చాలా హల్చల్ చేశారు ఈ ఆర్సీబీ టీం గెలిచిన తర్వాత అభిమానులు. అది కేవలం ఆర్సీబీ అంటే కేవలం ఒక కోహ్లీ ఆడితేనో లేకపోతే ఒక ఇండియాలో లేదు ఆ టీము. ఆర్సీబీలో విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. కేవలం భారతదేశం ప్లేయర్లో లేకపోతే ఇండియా మ్యాచ్ గెలిస్తేనో లేకపోతే ఒక ఇండియా ఆర్మీలో యుద్ధం సాధిస్తేనో చేసినంత హంగామా చేస్తారు. అది ఒక రంగ ఫ్రాంచైజీ టీంలు, అదొక కమర్షియల్గా ఆడేటువంటి మ్యాచ్లు అవి. దానికి సరదాగా ఏ టీంకి ఆ టీం అభిమానులు ఉంటారు, సరదాగా టీవీలో చూస్తున్నారు, ఎంజాయ్ చేయాలి. కానీ ఈ విధంగా కేవలం మన ఇండియా ప్లేయర్స్ ఆడినట్టు లేకపోతే మన ఇండియాకు కప్పు కొట్టినట్టు అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు అది. ఎందుకంటే ఓకే కోహ్లీ ఉన్నాడు కాదంటలేదు, భువనేశ్వర్ ఉన్నాడు, కునాల్ పాండ్యా ఉన్నాడు కాదంటలేదు, వీళ్ళ ద్వారా మ్యాచ్ గెలిచింది. దాంట్లో అందరూ ఉంటారు.
రే మళ్ళీ రేపటి రోజున ఇంకొక వన్డే మ్యాచ్‌నో 2020 స్టార్ట్ అయితే అదే టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ మళ్ళీ ప్రత్యర్థులుగా ఆడతారు. అలాంటిది ఐపీఎల్ అనేది. ఐపీఎల్ అనేది అన్ని దేశాలోళ్ళు ఆడతారు. కేవలం భారతదేశం కప్పు గెలిచినంత హంగామా చేసి నిన్న హైదరాబాద్ ట్రాఫిక్ జామ్, హైదరాబాద్ మొత్తం నిన్న భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్డు మీద బాణసంచాలు కాలుస్తూ నానా హంగామా చేశారు. చాలా మందిని ఇబ్బంది కలిగించారు నిన్న హైదరాబాద్ కూడా ఇదే జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇదేదైతే ఆనంద ఘడియలు జరుపుకోవాల్సిన సమయంలో ఈ విషాదోచ్ఛాయాలు అలమడు మొత్తం రావటం అనేది చాలా ఘోరమైన వార్త ఇది. దీన్ని మళ్ళీ ఈ క్షతగాతులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇప్పటికే క్షతగాతులకి ఇంత ఎక్స్‌గ్రేషియా, మరణించిన వాళ్ళకి ఇంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇటు కేంద్రం ప్రకటించింది, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఏమైనప్పటికీ ఎన్ని ప్రకటించినప్పుడు కూడా చనిపోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఒక వేడికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు పరిస్థితిని గమనించి ఎప్పుడైతే జనాభా క్రౌడ్ బాగా పెరిగిద్దో కొంచెం ఆలోచించి వెళ్ళాలా వద్దని పబ్లికే డిసైడ్ చేసుకోవాలి. ప్రజలే దాని గురించి, అభిమానులే దాని గురించి ఆలోచించుకోవాలి. ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబ సభ్యుల్ని కన్నీరులో ముంచడం కరెక్ట్ కాదు. అది ఆ విషయాన్ని మాత్రం విజయోత్సవాల ఘోర విషాదం అని ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంది. తర్వాత 2027 మార్చి 1 నుంచి జనగణన, దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2027 నుంచి మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా దేశంలో 16వ జనగణన చేపట్టినట్టు తెలుస్తుంది. 16వసారి దేశంలో జనాభా సంబంధించినటువంటి జనగణన జరుగుతుంది. కాకపోతే 2027 మార్చి 1 నుంచి జరగడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటు కులగణన సర్వే కూడా జరపడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అదేవిధంగా కొన్ని ఏదైతే మంచు ప్రాంతాలు ఉంటాయో హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి వాటికి 2026 జనవరి 1 నుంచే దీనికి సంబంధించిన జనాభా కులగణన మొత్తం మొదలు పెడుతుంది. దేశవ్యాప్తంగా మాత్రం 2027 మార్చి 1 నుంచి దీనికి సంబంధించిన దేశ జనాభా సంబంధించినటువంటి గణన కానివ్వండి, అదేవిధంగా కులగణన కానివ్వండి మొదలు పెట్టడానికి ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశంలో 16వ జనగణన చేపట్టినట్టు తెలిసింది. జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2 దశల్లో జనాభా లెక్కలు సేకరించడం వివరించింది. అయితే హిమపాతం కలిగినటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుంది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతుంది. సామాజిక ఆర్థిక వివరాలతో తొలిసారిగా పౌరులే స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినారు. జనాభా లెక్కల సేకరణకు 13,000 కోట్లతో పైగా వెచ్చించనున్నారు. ఈ భారీ ప్రక్రియలో 30 లక్షల మంది పైగా ఎనామినేటర్లు, సూపర్వైజర్లు పాల్గొంటారు. అధికార వర్గాలు తెలిపాయి. జనగణన షెడ్యూల్పై జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్ 3 ప్రకారం ఈ నెల 16 అధికారికంగా గెస్ట్ నోటిఫికేషన్ ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. దేశంలో చివరిసారిగా 2011లో 2 దశల్లో జనాభా లెక్కలు సేకరించారు. వాటి లెక్కల ప్రకారం దేశ జనాభా ప్రస్తుతం 121 కోట్లుగా ఉంది. ఇది 2011 ప్రకారం. నాటి యూపీఏ సర్కార్ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేసింది, కానీ ఇప్పటికీ ఆ వివరాలు వెల్లడించలేదు. ఇటీవల బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 10 ఏళ్లకోసారి జనగణన చేపట్టుండగా 2021లో కూడా అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కరోనా కారణంగా జనగణన ప్రక్రియ వాయిదా పడింది. వాస్తవంగా 2021లోనే ఈ జనగణన జరగాల్సింది. కాబట్టి అప్పుడు కరోనా కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2027కి పోస్ట్ పోన్ అయింది. మొన్న లాస్ట్ టైం అయితే 2011లో జనగణన జరిగింది. దాని ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లుగా ఉంది. కాబట్టి 2011 అంటే 2027 నాటికి ఇంకా భారీగానే జనాభా పెరుగుతారు. దాని జనగణన సంబంధించింది. కాకపోతే ఈసారి మాత్రం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నమోదు చేసుకునే పని అయితే దానికి ఎలా చేయాలి, ఏంది షెడ్యూల్ అనేది కూడా దానికి సంబంధించిన సూపర్వైజర్లు, మేనేటర్లు కూడా వర్క్ చేస్తారు దీనికి సంబంధించి. కాకపోతే ఈ జనగణన పాటు కొన్ని కులగణన కూడా చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కులగణన చేసినాయి, అయినప్పుడు కూడా ఆ వివరాలు ప్రకటించలేదు బయటికి. ఈసారి మాత్రం కులగణన, జనగణన 2 కూడా ఒకేసారి అటువంటి ఏర్పాట్లని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తర్వాత ఇంకొక వార్త హైలైట్ చేసింది, స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత, క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్సు. స్థానిక ఎన్నికల కోసం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనబడుతుంది ఈరోజు. ఇప్పటికే ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే నిన్న మంత్రివర్గ సంబంధించినటువంటి ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిద్ది అనుకున్న వార్త ప్రతిసారి జరుగుతూ ఉండటం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతూ ఉంది. అనేకసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడం జరిగింది.
కాకపోతే మొన్నటికి మొన్న మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళటం, అక్కడ డీకే సంబంధించినటువంటి అక్కడ కుమారస్వామితో మాట్లాడటం, దానికి సంబంధించినటువంటి దాదాపు ప్రక్రియ బయటపడిద్ది, అయిపోయింది, లిస్ట్ బయటకు వచ్చింది అనుకునే సమయంలో ఎంతోమంది ఆశావాహులు ఎదురుస్తున్న సమయంలో దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. కాదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలిసిద్ది, ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా అన్ని సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రివర్గ విస్తరణ అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఎవరెవరైతే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డారో వాళ్ళకు సరైన సముచిత స్థానం కలిగించడానికి మొత్తం లిస్టు కూడా రెడీ చేశారు. ఏదో 2-3 మాత్రం మంత్రులకి స్థానచలనం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక 5 కొత్త మంత్రులను తీసుకుంటారు, తర్వాత 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. కాకపోతే కేవలం ఖర్గే అందుబాటులో లేకపోవడం వల్ల ఆగిపోయింది. రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయిపోయింది. కాకపోతే ఇంకొకసారి రమ్మంటారు అని చెప్పేసి 30వ తారీఖు రమ్మంటారు ఖర్గే అని చెప్పేసి, మే 30న మళ్ళీ రేవంత్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని మళ్ళీ మే 30 ఒకసారి రమ్మన్నారు. ఖర్గే ఆ రోజు అందుబాటులో ఉంటారని చెప్పారు. 30 పోయింది, తర్వాత జూన్ వచ్చింది. జూన్లో కూడా ఈరోజు 5వ తారీఖు కూడా వచ్చింది. కాబట్టి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి న్యూస్లు బయటికి రాలేదు. దానికోసం ఏందా ఎప్పుడెప్పుడు ప్రతిసారిలాగా ఈసారి కూడా పోస్ట్పోన్ అయ్యటం అనేది కొంతమందికి ఆశావాహులు మాత్రం నిరాశ కలిగించింది. ఈలోపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఈరోజు ప్రకటించే అవకాశంలా కనబడుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత, అంటే ఇంకా న్యూస్ రాలేదు, అది స్పష్టత ఈరోజు వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా భూభారతి చట్టంలో పలు సవరణలు, ఏదైతే గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన భూ సవరణ సంబంధించి అలాంటి ఎక్కడైతే లోపాలు జరిగినాయో అవన్నీ సవరించుకుంటూ కొత్తగా తీసుకొచ్చింది భూభారతి చట్టము. ఈ భూభారతిలో కూడా కొన్ని ఇప్పుడు మళ్ళీ సవరణలన్నీ చేస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం చాలా పకడ్బందీగా తీసుకుంటున్నారు. నిన్న ప్రారంభించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు భట్టి విక్రమార్క. తర్వాత దీంట్లో కూడా కొన్ని సవరణలు ఉన్నాయి. దాని గురించి కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. తర్వాత రిజిస్ట్రేషన్ స్లాట్లో బుకింగ్ ఫీజు వసూలు, సాదా బైనాను అంశాలపై మంత్రివర్గం చర్చ. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఒక రోజుకు వచ్చి 40 నుంచి 50 లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసే విధంగా దానికి సంబంధించినటువంటి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు. రోజుకు వచ్చి 40 నుంచి 50 దాకా రిజిస్ట్రేషన్లు చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. దానికి సంబంధించినటువంటి కూడా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఎలా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ముందుగానే బుకింగ్ చేసుకోవాలంటే ఎలా దాని గురించి ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. కానీ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ముందుగానే దానికి కూడా కొంత ఫీజు వసూలు చేయాలన్నటువంటి నిర్ణయానికి క్యాబినెట్ వచ్చింది. ఈ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా దీని గురించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం, హోమ్ రోడ్ల నిర్మాణ విధానంలో మార్పు. ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఉన్నాయో డిఏల విషయంలో ఇప్పటికే ఒక 2 డిఏల విషయంలో నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఇంకా కొన్ని డిఏల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి నిన్న క్యాబినెట్లో చర్చ జరిగింది. అంటే ఉద్యోగ సంఘాలకి అటు రేవంత్ రెడ్డి సర్కార్కి ఎక్కడో చిన్న గ్యాప్ వస్తూ ఉంది. ఉద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొంచెం నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందంటూ, ఎందుకు ఆ విధంగా ఉన్నారంటూ కూడా మంత్రి సంబంధించినటువంటి కొంత ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడేటువంటి ఒక దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన చర్చల తర్వాత వాళ్ళ సమస్యలు మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దానికి నిన్న క్యాబినెట్లో కూడా దాదాపు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి డిమాండ్స్ ఏదో కొన్ని పరిష్కరించే దిశగానే ముందుకు వెళ్ళినాయి. అది చాలా ఆరోగ్యకరంగా జరిగినాయి చర్చలు కూడా. దాంట్లో ఇప్పటికే 2 డిఏలు సంబంధించినట్టు వాటికి అనుకూలంగానే ఉంది ప్రభుత్వం. ఇంకా కొన్ని 2-3 డిఏల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు అవి కూడా సానుకూలంగానే స్పందిస్తారన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తా ఉన్నాయి. కాకపోతే ఉద్యోగం సంబంధించినటువంటి పదవి విరమణ వయసు మాత్రం ప్రభుత్వం పెంచే దిశగా ఉంటే ఆ ఒక్క విషయంలో మాత్రం ఉద్యోగులు ఇంకా పదవి విరమణ సంబంధించిన వయసు పెంచొద్దంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఎక్కడెక్కడ స్థానచలనం ఉంటాయో ఆ విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చారు. దాని గురించి కూడా చర్చ జరిగినాయి. దాంతోపాటు క్యాబినెట్లో ఉద్యోగుల సమస్యలతో పాటు ఇటు రైతులకు సంబంధించినటువంటి వాటి కూడా చర్చ జరిగింది క్యాబినెట్లో. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల విషయంలో కానివ్వండి, ముందుగానే ఈసారి తొందరగానే వర్షాలు మొదలైనవి కాబట్టి, ఋతుపవనాలు తొందరగానే వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి పంటకు సంబంధించిన రైతులకు అవగాహన కలిగించడం, విత్తనాలు అందుబాటులో ఉండటం, అదేవిధంగా నకిలీ విత్తనాలు రైతులకు సరఫరా కానికుండా కఠినమైన శిక్షలు అమలు చేయటం, తర్వాత ముందస్తు పెట్టుబడిగా రైతులు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి ముందస్తు పెట్టుబడిగా ఏ విధంగా
ఎంతవరకు విడుదల చేయాలి, ఇవన్నీ కూడా రైతుల సమస్యలతో పాటు ఇటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కూడా నిన్న క్యాబినెట్లో చర్చకు వచ్చినాయి. దాని గురించి కూడా నిన్న క్యాబినెట్లో చర్చించారు. తర్వాత ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో యువ వికాసం కోసం ఎదురు చూశారు, జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వాళ్ళకి సంబంధించినటువంటి ముందుగానే వాళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళకు లోన్ మంజూరయ్యే విధంగా వాళ్ళకి యువకులకు యువ వికాసం పథకం తీసుకొచ్చిన విషయంగా దానికి సంబంధించినటువంటి కొన్ని, ఎందుకంటే సరైన అర్హులతో పాటు అనర్హులు కూడా ఎక్కువ మంది దీంట్లో పెట్టుకున్నారని కంప్లైంట్స్ వెళ్ళి, దాన్ని బట్టి ఒకసారిగా రేవంత్ రెడ్డికి వచ్చి దాన్ని హోల్డ్లో పెట్టారు. దాని గురించి కూడా చర్చకు వచ్చింది. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దానికి సంబంధించి అధికారులని కలెక్టర్లని కొంచెం గట్టిగానే మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఫైనల్ చేయండి. చాలామంది అంటే ఆర్థిక స్తోమత ఎవరైతే నిరుద్యోగులు వెనకబడి ఉంటారో, ఎవరైతే దిగువ స్థాయి మధ్యతరగతి వాళ్ళు ఉంటారో, ఎవరైతే నిరుద్యోగులు ఈ విధంగా పెట్టుబడి ద్వారా భవిష్యత్తులో బిజినెస్ చేసుకుని ఎదగాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు అర్హులు కూడా, అంటే ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు కూడా దీనికి చాలా మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళలోనే కొంతమందిని ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు అర్హులు. ఈ విధంగా చాలామంది అనర్హులకు సంబంధించి కూడా యువ వికాసం కింద లోన్లు మంజూరు చేశారు. చాలా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే చిత్తశుద్ధితో చేస్తున్న పనిని కూడా కొంతమంది ఇలా ఆక్యుపై చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళటం, రేవంత్ రెడ్డి దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టారు. లేకపోతే జూన్ 2వ తారీఖునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే లోన్లు ఎవరెవరైతే మంజూరైనాయో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు కూడా మొత్తం రెడీ చేశారు ఇవ్వటానికి. ఒకసారిగా దాన్ని వాయిదా వేశారు. ఆ విషయాన్ని కూడా నిన్న క్యాబినెట్లో చర్చకు వచ్చింది. హ్యూమ్ రోడ్ల నిర్మాణ విధానంలో మార్పు, దీనికి సంబంధించిన రోడ్ల విస్తరణ సంబంధించి దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో వేసేటువంటి రోడ్ల విస్తరణకు సంబంధించిన వాటి విషయంలో కానివ్వండి, నాణ్యమైనటువంటి ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్లు చాలా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొంచెం అపవాదు మూటగట్టుకుంటా ఉంది. ఎక్కడికక్కడ నిరుత్సాహాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణ వ్యాప్తం కొంతమంది ప్రజలు. దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో ఆ రోడ్ల విస్తరణ సంబంధించిన కానివ్వండి, తర్వాత దానికి సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ పనిలో భాగంగా సరైనటువంటి రోడ్ల నిర్మాణం చేపట్టే విధంగా కూడా నిన్న క్యాబినెట్లో నిన్న మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్కు సిఫార్సులపైన, తర్వాత కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫార్సులపైన కూడా ఏదైతే ఈ కమిషన్ సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో కూడా నిన్న చర్చ జరిగింది. దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ నాసిరకం కట్టడాలు కానివ్వండి, కాంట్రాక్టులకు అధికారులు కుమ్మక్కైపోయి చేసిన అవినీతి అక్రమం సంబంధించినటువంటి వాటి కానివ్వండి, వీటన్నిటి కూడా విజిలెన్స్ కమిషన్ సంబంధించినట్టు కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి వెళ్ళాలి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ విషయంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఏదైతే అవినీతి అక్రమాలు ఏ విధంగా బయట పెట్టాలి, దాని గురించి కూడా క్యాబినెట్లో డిస్కస్ జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. ఈ విధంగా నిన్న క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఈ స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగ సంఘాలతో జేఏసీల భేటీ, డిప్యూటీ సీఎం భేటీ, మంత్రులతో పన్న ప్రభుత్వ సలహాదారు నిన్న ఉద్యోగ సంఘాలు ఈ విధంగా కలిసి చివరికి వాళ్ళ చర్చలు ఏదైతే ఉన్నాయో డిఏలు వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. కొంచెం సానుకూలంగానే ప్రభుత్వ ఉద్యోగులు స్పందించడం జరిగింది ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత. ప్రస్తుతం అయితే 3 డిఏలు వెంటనే ఇవ్వండి అంటూ అడగటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు. తర్వాత మిగతా 2 డిఏలు పీఆర్సీలో కలపండి, పీఆర్సీ ఫిట్మెంట్ 51% ఇవ్వండి అంటూ అడగటం జరిగింది. తర్వాత సప్లిమెంటరీ బిల్లులు ఒకే దఫాలో క్లియర్ చేయండి, ఏదైతే బిల్లులు ఉన్నాయో సప్లిమెంటరీగా ఇస్తారో అది మొత్తాన్ని కూడా ఒక్కసారి క్లియర్ చేయండి అంటూ కూడా అడగడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు. తర్వాత హెల్త్ కార్డుల అంశాన్ని త్వరగా తేల్చండి, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డు సంబంధించినటువంటి వాటికి మొదటి నుంచి చెప్తా వస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం. హెల్త్ కార్డు సంబంధించిన తొందరగా తేల్చండి, దానికి ఇంతవరకు ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ కూడా ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. తర్వాత మంత్రి సంఘ ఉపసంఘానికి ఉద్యోగులు చేసే విజ్ఞప్తి, పదవి విరమణ వయస్సు వద్దన్న నేతలు. ఈ పదవి విరమణ సంబంధించి 23 సంవత్సరాలకు సంబంధించి పదవి విరమణ వయస్సు ఉందో దాన్ని ఇంకా పొడిగించాలని చూశారు ప్రభుత్వం. అది మాత్రం ప్రస్తుతానికి అలాంటి పదవి విరమణ సంబంధించిన వయసు పొడిగించొద్దంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత డైట్ కాంట్రాక్టర్ తొలగింపు, ఇది నిన్న జరిగినటువంటి ఎర్రగడ్డ ఏదైతే హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరిగినటువంటి ఆసుపత్రిలో మానసిక రోగులకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో జరిగినటువంటి కలుషిత ఆహారం తిని అనేక మంది అస్వస్థతకు గురయ్యారు, ఒకరు చనిపోవటం కూడా జరిగింది. దీని గురించి వచ్చినటువంటి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో డైట్ కాంట్రాక్టర్ తొలగింపు,
కేసు నమోదు. ఆసుపత్రి ఆర్ఎంఓ పైన వేటు. ఎర్రగడ్డ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్. ఆసుపత్రికి మంత్రి దామోదర, అధికారులపై ఆగ్రహం. ఘటనపై విచారణ కమిటీ నియమిస్తున్నట్లు వెల్లడి. 92కు చేరిన కలుషితాహార బాధితుల సంఖ్య. నిన్న 70 ఉన్నారు, నేటికి 92 మంది కలుషితాహారం తిన్న బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి డైట్ కాంట్రాక్టర్ ఉన్నారో ఎర్రగడ్డకు సంబంధించినటువంటి రోగులకు ఇచ్చినటువంటి ఆహారము చాలా నాసి రకమైన ఆహారం సప్లై చేస్తున్నాడు. చాలా రోజు నుంచి ఉదంతాలు వస్తున్నాయి. చివరికి ఆహారం కలుషితం అయిపోయి ఎంతోమంది అస్వస్థకు గురయ్యారు. పాపం వాళ్ళు మానసిక రోగులు, చెప్పుకోలేని పరిస్థితి, చనిపోవటం కూడా జరిగింది. దాన్ని ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఈ విషయాన్ని దాచిపెట్టాలని చూశారు, కానీ ఎక్కడికక్కడ సంఖ్య పెరిగిపోయేటప్పటికీ రోగులు పెరిగిపోయి వెంటనే హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆ రోగుల్ని. ఆ విషయం దాంతోపాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం బయటకు వచ్చేసింది. చాలామంది దానికి సంబంధించినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందారు. దీని విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఘటనపై విచారణ కమిటీ నియమించాలని వెల్లడి. ఎర్రగడ్డ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్. ఆసుపత్రికి మంత్రి దామోదర, అధికారులపై ఆగ్రహం. దానికి పరామర్శించడానికి దామోదర రాజు నరసింహ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషితాహార ఘటన ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది. ఆసుపత్రిలో ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి డైట్ కాంట్రాక్ట్ను తక్షణం రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేవిధంగా కాకుండా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఘటన జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత తెలిపారు. రోగులకు ఇబ్బంది కలగకుండా డైట్ బాధ్యతలను ఛాతీ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. నిర్లక్ష్యం వ్యవహరించిన ఆర్ఎంఓ పద్మజారెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. నిన్న ఒక అధికారిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా డైట్ కాంట్రాక్ట్ను రద్దు చేశారు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కొంత అధికారులను కూడా సస్పెండ్ చేసినట్టు బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అక్కడికి ఇచ్చేటువంటి చాలా రోగులు కూడా చాలా పరిమిత సంఖ్యలోనే ఉంటారు, వేలల్లో ఏముండరు. అయినప్పటికీ వాళ్ళకి ఇచ్చే విషయంలో, వాళ్ళకి ఆహారం ఇచ్చే విషయంలో కూడా ఇంత కలుషిత ఆహారం, అంత నాసిరకమైన భోజనం ఇవ్వడానికి దానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు. కానీ ఎందుకు ఈ విధంగా చేశారనేది కూడా, అంటే వీళ్ళ మానసిక స్థితి కంటే కూడా కాంట్రాక్టర్ మానసిక స్థితి సరిగా లేదో అనిపిస్తుంది. పాపం ఎంతోమంది కలుషిత ఆహారంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమైపోయింది. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మహిళా సమాఖ్యలకు రోగుల డైట్ బాధ్యత. మెను అమలు చేయని కాంట్రాక్టర్లపై వేటు. ప్రభుత్వ బోధనాసుపత్రులపై సర్కారు కీలక నిర్ణయం. ఈ విషయంలో ఎప్పుడైనా ఒక సమస్య జరిగినప్పుడే ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అంత ముందుగానే కోలుకోదు, దానికి సంబంధించినటువంటి బాధ్యత పరంగా ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఇంత ఘోరంగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో జరిగిన ఘోరం తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని ఇలాంటి హుకుములు జారీ చేస్తూ ఉంది. అది ముందుగానే ఇలాంటి పట్టించుకుంటే ఉండేది కాదు. ఎందుకంటే అసలు అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి మెను వేరు, అక్కడికి ఇచ్చేటువంటి రోగుల ఆహారం వేరు. వాళ్ళకు ఇచ్చేటువంటి ఆహారంతో పాటు మంచినీరు అన్నీ కూడా చాలా ఘోరంగా కలుషితమై ఉంటాయి. దాన్ని మొన్నటిదాకా ఎవరికి తెలియదు ఈ విషయం లోపల ఏం జరుగుతున్నది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత బయటపడింది. ముందే ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు పరీక్ష, దానికి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయో చూసుకుంటా ఉంటే దానికి సంబంధించిన అధికారులు ఇలాంటి ఇంత పెద్ద ఘోరం జరిగేది కాదు. జరిగిన తర్వాతే సీరియస్ యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. అది సహజంగా మన ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పని వీళ్ళు చేశారు అంతే. ఈ డైట్ కాంట్రాక్ట్ సంబంధించి కొంతమంది అధికారులను తొలగించడం జరిగింది. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకొక ప్రధానమైన వార్త, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఆధ్వర్యంలో కవిత దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ఈ విధంగా కవిత, ఏదైతే ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్కు కాళేశ్వరం సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీసులు ఇవ్వటం అనేది అన్యాయం అంటూ కూడా, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తడం జరిగింది. అదేవిధంగా పోలవరం దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో జాతీయ హోదా తేవటంలో మాత్రం చేత కాదు, కానీ సిగ్గుండాల మీకు, ఆ విషయంలో మాత్రం జాతీయ హోదా తీసుకురాలేరంటూ బీజేపీ నాయకుల మీద కూడా ఎమ్మెల్సీ కవిత ఫైర్ అవడం చూసాం. ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు కేసీఆర్కి ఇచ్చే విషయంలో మొదటి నుంచి ఎమ్మెల్సీ కవిత తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి, ఏదైతే కుటుంబంలో జరుగుతున్నటువంటి, ఏదైతే నివురుగప్పి నిప్పులా ఉన్నటువంటి విషయాలన్నీ ఎప్పుడైతే రోడ్డున పడ్డాయో అప్పటి నుంచి ఎమ్మెల్సీ కవిత రోజుకొక స్టేట్మెంట్ ఇవ్వటం, రోజుకో రంగ వార్తలు నిలవటం మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. మొదటిగా ఏదైతే సుదీర్ఘమైన లేఖ రాయటం, అది లీక్ అవ్వటం, ఆ తర్వాత ఆ లేఖ తర్వాత ఎవరు ఈ లేఖను రిలీజ్ చేశారు, ఎందుకు లీక్ అయింది ఇది అని నాకు తెలియాల్సింది, ఇంట్లోనే ఇంటి దొంగలే ఉన్నారు, నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో నేను ఇలాంటి లేఖలు ఎన్నోసార్లు నాన్నగారికి నేను రాసేదాన్ని, దాన్ని చదివి చించేసేవాళ్ళు, ఆ పార్టీలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లేవాడిని.
ఆ లేఖల ద్వారానే చెప్పేవాడిని నేను కొన్ని నాన్నగారికి. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆ పరిష్కార దిశగా వెళ్ళేవాళ్ళు. అది నాకు నాన్నగారికి సహజంగా ఉండేటువంటి విషయమే. కాకపోతే ఇంత సుదీర్ఘ లేఖని ఎవరు కావాలని దురుద్దేశంతోనే లీక్ చేశారు. గతంలో ఎన్నో సార్లు నేను రాసినప్పుడు ఇలా లీక్ అవ్వలేదు. దీని వెనక కావాలనే కొంతమంది కుట్రదారులున్నారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. ప్రతిది కూడా నన్ను దూరం చేయడానికే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఎప్పటికప్పుడు. నన్ను పార్టీతో పాటు నాన్నను కూడా దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. నేను ఎవరి యొక్క నాయకుడిని నేను ఒప్పుకోను. నేను కేసీఆర్ నాయకత్వంలోనే ఉంటాను గానీ ఇంకొక నాయకత్వం నేను ఒప్పుకోను అంటూ కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తూనే ఎమ్మెల్సీ కవిత ఇండైరెక్ట్‌గా ఎక్కడో హరీష్ రావుని టార్గెట్ చేశారన్నట్టు వార్తలు కూడా బయటకొచ్చినాయి. ఎందుకంటే ఏదైతే కాళేశ్వరం సంబంధించిన నోటీస్ ఎప్పుడైతే ఆహ్, కే కేసీఆర్ అందుకున్నారో జూన్ 5వ తారీఖున హాజరవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారో అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదే కమిషన్ నోటీసు గతంలో కొంతమంది తీసుకున్నప్పుడు నానా హంగామా చేశారు రాష్ట్రమంతా కూడా. మళ్ళీ కేసీఆర్‌కి ఇచ్చినప్పుడు ఎందుకు కేవలం ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు ఎందుకు? ఎందుకు దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నిరసన చేయలేదు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఖండించాల్సినంత స్థాయిలో ఖండించకుండా ఎందుకు లైట్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి ఎమ్మెల్సీ కవిత ఆ విషయాన్ని గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్‌గా కేటీఆర్‌కు ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో గానీ, హరీష్ రావుకి ఇచ్చిన సందర్భంలో గానీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. మళ్ళీ కేసీఆర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ స్థాయిలో ఎందుకు ఖండించలేదంటూ కూడా గట్టిగానే చెప్పుకొచ్చారు. కాబట్టి పార్టీలో ఎప్పటికప్పుడు బీజేపీలో కలుపుకోవాలో లేదా బీజేపీతో పొత్తుతో కోసం వెంపర్లాడుతుంది పార్టీ. నేను మాత్రం దాన్ని సహించేది లేదు. 100కు 100%, 101% కూడా ఇప్పటికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ ప్రతిరోజు ఇలాగే ఇదే విధంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం, ఏ పార్టీ ఇంతవరకు బాగుపడ్డది లేదు. దాని తర్వాత ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసేస్తారు బీజేపీ పార్టీ. కాబట్టి అలాంటి పరిస్థితి ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంతో ఉంది. అలాంటి పార్టీని ఈ విధంగా అర్ధాంతరంగా చంపేస్తారా? ఎందుకు బీజేపీతో కలవటానికి ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత వెంపర్లాడుతున్నారు అంటూ కూడా గట్టిగానే స్పందించింది. తర్వాత ఎన్నో విషయాల్లో ఇండైరెక్ట్‌గా కేటీఆర్‌ని విమర్శించడం జరిగింది. కాబట్టి ఆ స్థాయిలో కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీసులు కేసీఆర్ అందుకున్నప్పుడు ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సరిగా స్పందించలేదు, సరిగా ఖండించలేదు అని చెప్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఆ విషయాన్ని భుజాన్నెత్తుకొని ఆమె ఆధ్వర్యంలో ఈ విధంగా ధర్నా చేసి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన కేసీఆర్ నోటీసులు ఇవ్వటం అన్యాయం అంటూ ఖండించడం జరిగింది. గతంలో మాజీ సీఎంగా చేసిన కేసీఆర్‌ని ఈ విధంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీసులు ఇచ్చి ఆయన్ని మానసికంగా కృంగదీస్తున్నారు, ఆయన్ని బజారుకిడుస్తున్నారు అంటూ ఇది సరైన పద్ధతి కాదు. ఇది కేవలం కావాలని కుట్రతో చేస్తున్న పని. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత నిన్న ఏదైతే ధర్నా ఆధ్వర్యంలో చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. అదేవిధంగా గోదావరిని తరలిస్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కూడా గట్టిగా దాన్ని కౌంటర్ వేయడం జరిగింది. ఏదైతే బనకచర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇటు గోదావరి నీళ్ళు తరలిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్‌గానే చేస్తూ ఉంది. ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా, ఎన్ని విమర్శలు వస్తున్నప్పుడు కూడా ఏం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి కేంద్రానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో మొత్తాన్ని గోదావరి నీళ్ళని తరలించేస్తున్నారు గోదావరికి. ఆ విషయంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని చాలా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉంది. తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? లేకపోతే తన గురువు అయినటువంటి చంద్రబాబుతో చేయగలిపి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారా? ఇక్కడున్న మొత్తాన్ని కూడా గోదావరికి తరలిస్తున్నారా? అలాంటప్పుడు తెలంగాణకు నీటి సమస్య మొదలైద్ది. అనేక విషయాల్లో ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ విధంగా చేస్తున్నారు. దీనికి రేవంత్ సర్కార్ చూస్తూ కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. రేవంత్ అన్యాయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు దీన్ని హైలైట్ చేశారు. తర్వాత బనకచర్ల ఆపమనే ధైర్యం లేదా? తర్వాత బీజేపీ నేతలకు సిగ్గుండాలి కాళేశ్వరానికి జాతీయ హోదా తేవడానికి. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగానే ఈ వార్తల్ని కవిత హైలైట్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆ విధంగా ధర్నా చేస్తున్నప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి మొన్న కార్యాలయం ఓపెన్ చేయడం, ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
ఏదైతే చేయాల్సినటువంటి కార్యక్రమాలు అంటే కేవలం కాళేశ్వరం కమిషన్ సంబంధించిందే కాదు, బీఆర్ఎస్ పార్టీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు, కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి శ్రద్ధాంజలి ఘటించేటువంటి విషయాల కార్యక్రమాల్లో కానివ్వండి, తర్వాత తెలంగాణ కోసం సాధించినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు, వాళ్ళ సంబంధించినటువంటి వర్ధంతి రోజుల్లో కూడా సరిగా చేయాల్సినటువంటి విషయాల్లో బీఆర్ఎస్ స్పందించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాల్లో కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మీద కానివ్వండి, ఇటుపక్క బీజేపీ మీద కానివ్వండి, అవసరమైనప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఎండగట్టే విషయంలో బీఆర్ఎస్ చేయాల్సినంత పాత్ర కరెక్ట్గా చేయట్లేదు అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఆమె భుజాన్ని వేసుకుని నేనే కొన్ని తెలంగాణ జాగృతి విషయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేను కొన్ని కార్యక్రమాలు బీఆర్ఎస్ చేయాల్సిన కార్యక్రమాలు కూడా నేను చేసుకొచ్చాను అంటూ ఎమ్మెల్సీ కవిత గతంలో చెప్పిన విషయం తెలిసింది అందరికీ. అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అందుకున్న సీఎం కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు నేను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నాను అని తెలియజేయడం కోసం తెలంగాణ జాగృతి అంటే ఒక కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఎవరెవరి బాధ్యతలు వాళ్ళు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి నడుస్తూ ఉంది కొత్తగా. దానికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ చేయాల్సిన పనిని తను చేస్తున్నానని చెప్పుకోవడానికి కోసం ఈ విధంగా ధర్నా చేయడం జరిగింది. ఆ విషయంలో మొదటి నుంచి ఎక్కడైతే లేఖ విడుదలైందో, లేఖ లీక్ అయిందో అప్పటి నుంచి కూడా ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ని కలిసి ఈ లేఖ సంబంధించి ఎందుకు రాశాను, ఏందని వివరణ ఇచ్చుకుంటాను అని చెప్పి కవిత చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా కవితని పిలుస్తారు, ఈరోజు కలుస్తారు అనుకున్న అందరూ చాలామంది ఆ రోజు ఎదురు చూశారు మాట్లాడతారని. కానీ సడన్గా తెర ముందుకు వచ్చేటప్పుడు కేటీఆర్ వెళ్ళడం జరిగింది. కేటీఆర్ 3-4 గంటల పైన కేసీఆర్తో మంతనాలు, చర్చలు జరిగినాయి. ఆ చర్చలు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ నోటీసులు అందుకున్న విషయంలో చర్చలు అనుకున్నారు. దాంట్లో భాగంగా కవిత ప్రస్తావన కూడా వచ్చిందని చెప్పుకున్నారు. తర్వాత కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకుల్ని మధ్యవర్తిత్వంగా కవిత దగ్గర పంపడం జరిగింది. కవిత యొక్క ఆవేదన ఏందో వాడు కనుక్కోవటం జరిగింది. తర్వాత అది కూడా ఫలించలేదు ఆ చర్చలు కూడా. ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ కవితతో మాట్లాడితేనే ఈ సమస్య పరిష్కారం దొరికిందని అనుకున్నారు. కవితకు పిలుపు వచ్చింది అనుకున్నారు కేసీఆర్ నుంచి. కానీ ఒక్కసారి కూడా పిలుపు రాలేదు. కేవలం ఒకరోజు హరీష్ రావుతో, ఒకరోజు కేటీఆర్తో చర్చలు జరిగినాయి తప్ప గంటలు ఎక్కడ కూడా కవితని పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. పిలిస్తే ఆ లేఖకు వివరణ ఇవ్వాలని కవిత కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మాట్లాడదాం ఏం జరిగింది, ఏం జరగబోతుంది పార్టీలో అనేది. ఎందుకంటే లేఖలోనే దాదాపు ఆమె చెప్పాల్సినటువంటి విషయాలు తెలంగాణలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు, మధ్యలో ఒక స్థాయి నాయకుల వరకు కూడా పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల్ని, పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు పార్టీకి సంబంధించినట్టు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, పార్టీ ఎందుకు గట్టిగా నిలబడలేకపోతుంది, రెండో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన బీఆర్ఎస్ బీజేపీ ఎదిగిపోతుంది కానీ బీఆర్ఎస్ని తొక్కేస్తున్నారు, దీని వెనక పార్టీలోనే కొంతమంది కుట్రలు ఉన్నారు, ఆయన చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి తండ్రికి చెప్పాల్సిన అన్నీ కూడా దాదాపు లేఖ ద్వారానే చెప్పుకొచ్చారు. పార్టీలో ఎంతమంది కింద స్థాయి నాయకులు కూడా ఎంత నిరుత్సాహంగా ఉన్నారు, కొంతమందిని కలవండి, పార్టీలో ఏం జరుగుతుందో కనుక్కోండి, పార్టీలో జరుగుతున్న నష్టాన్ని కొంతమంది నాయకులను కలవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా సభలో కూడా మీరు బీజేపీని విమర్శించడం కేవలం 2 నిమిషాలతో ముగించేశారు. దాన్ని బట్టి ప్రజల్లో కూడా బీజేపీతో మనం పొత్తున్నామనేటువంటి విషయాన్ని నమ్ముతున్నారు. జరుగుతున్న ప్రచారానికి నమ్మే విధంగా మీ ప్రవర్తన, సభలో మీరు మాట్లాడిన తీరు అలాగే ఉంది. అదేవిధంగా 2011 నుంచి 9 నుంచి పార్టీ కోసం, అదేవిధంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఎంతోమంది విప్లవకారులు, ఎంతోమంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సరైనటువంటి గౌరవం, వాళ్ళకు కూడా మాట్లాడేటువంటి తెలంగాణ ఏదైతే ఉందో బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భావం సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకల్లో వాళ్ళను కూడా వరంగల్ సభలో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే బాగుండేది. వాళ్ళందరినీ సభ మీద పిలిచి వాళ్ళకు కూడా ఒకసారి మాట్లాడిస్తే అప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా 2011 నుంచి ఉన్నటువంటి వారందరినీ కూడా మాట్లాడేటువంటి అవకాశం కలిగించినట్టయితే చాలా బాగుండేది అంటూ కూడా చెప్పాల్సిన అన్నీ కూడా ఈ లేఖ ద్వారానే తండ్రికి చెప్పేసింది ఆమె. అయినప్పటికీ కూడా ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏంది అనేటువంటి విషయాలు, ఎక్కడ ఈ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎందుకు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, ఎందుకు పార్టీ పట్ల ఎందుకు డిఫెండ్గా ఉన్నాను, ఎవరు ఆ చుట్టూ దయాలు ఎవరు, అసలు ఏం జరుగుతుంది, బీజేపీతో పొత్తు కోసం వీళ్ళు తెర వెనక ఏం చేస్తున్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టిగా పోటీ ఇవ్వకుండా కేవలం బీజేపీ అభ్యర్థుల్ని ఇండైరెక్ట్గా ఎందుకు సపోర్ట్ చేశారు, ఇవన్నీ మాట్లాడతాను నాన్నగారు పిలిస్తే అనే ఎమ్మెల్సీ కవిత సిద్ధంగా ఉన్నారు. కానీ సరైన పిలుపు రాకపోగా
ఏ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం కవిత పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్టు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసుకొచ్చింది. కవితపై కేసీఆర్ నారాజు, అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత, 10 రోజులైనా రాని పిలుపు. 10 రోజులైనా ఇప్పటి వరకు రాలేదు, చాలా కోపంగా ఉన్నారన్నట్టు తెలుస్తూ ఉంది. తర్వాత మధ్య మధ్యలో కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరగటం, తర్వాత కాదు కాంగ్రెస్తో కలుస్తున్నారు, ఇప్పటికే అధిష్టానం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే అధిష్టానం ఉందో దాంతో చర్చలు జరిగినాయి. దాదాపుగా వాళ్ళు కూడా కేంద్రం ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం దీనికి సముఖంగానే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఒప్పుకోవట్లేదు. కానీ పార్టీని మాత్రం కలుపుకోవడానికి సిద్ధంగా ఉంది. కవిత పార్టీలు చేరడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కొన్ని రోజులు వార్తలు వచ్చినాయి. ఇది జర్నలిజమా లేకపోతే ఇంత ఘోరంగా ఉండిద్ది అంటూ కవిత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద. కాదు, ఆమె ఒక మంత్రి పదవి ఆశిస్తున్నారు, వచ్చేటప్పుడు ఒక 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తారు అనేటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసుకొచ్చింది. ఇంత నడుమ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎప్పుడైతే అది మురిగిపోయే నావా, నేనెందుకు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరతానని కవిత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకవేళ బహుశా కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారేమో అనేటువంటి వాళ్ళు కూడా నమ్మేసి ఆ ఊహాగానాల్లో ఎందుకు మనం తొందరపడి మాట్లాడాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి భావనతో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే కవిత కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేసింది. మా పార్టీకి ఆమెను చేర్చుకోవాల్సినంత కర్మ పట్టలేదంటూ కూడా వాళ్ళు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కలపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను మధ్య కుంభకోణం విషయంలో జైల్లో ఉన్నప్పుడే బీజేపీ పార్టీని కలపడానికి ప్రయత్నాలు చేశారు, నన్ను ఆ దాకా తీసుకొస్తే నేను ఖండించాను అనే విషయాన్ని ఎప్పుడైతే బహిరంగంగా చెప్పేశారో ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా ఇప్పటికి కూడా బీజేపీ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, పొత్తులో వెంపర్లాడుతున్నారు, ఇప్పటికి ప్రతిరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అంత ఘంటాపదంగా చెప్పిన తర్వాత ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా దానికి సంబంధించి ఒక్కోళ్ళు ఒక్కో రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం, కిషన్ రెడ్డి ఒక రకమైన ఇది ఇంటి పోరు, ఇంట్లో ఉన్నటువంటి అక్రమ సంపాదన కోసం కొట్లాటని తీసుకొచ్చి బీజేపీతో ముడిపెట్టకండి అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడటం, తర్వాత రఘునందన్ రావు ఎమ్మెల్సీ కవిత మీద స్టేట్మెంట్ ఇవ్వటం, ఎవరు ఆ దయ్యాలు ఎవరు బయటపెట్టు ఫస్ట్ అది ఇది అనటం, తర్వాత ఈటల రాజేందర్ సంబంధించి బీజేపీ పార్టీకి ఆ పరిస్థితి దాపురించలేదు, బీజేపీ పార్టీలో కలవడానికి ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు జరగలేదు అని ఈటల రాజేందర్ చెప్పడం, ఇలా రకరకాలుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చివరికి కవిత విషయంలో బయటపడేసి అలాంటి పరిస్థితి మాకు బీజేపీ పార్టీ లేదంటాం, దానికి రకరకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వడం బీజేపీ నాయకులు. దాన్ని కిషన్ రెడ్డి మళ్ళీ ఖండించి తల ఒక మాట మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి నాయకులు, అందరూ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తే ప్రజల్లో వేరేగా వెళ్ళిపోతూ ఉన్నది వార్త అనేది, కాబట్టి మీరు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడానంటూ కూడా రఘునందన్ రావు మీద ఇండైరెక్ట్గా ఫైర్ అవ్వడం జరిగింది కిషన్ రెడ్డి. ఈ విధంగా కవిత ప్రతి పార్టీలో కవిత చర్చకు రావటం, కవిత విషయంలో ప్రతి పార్టీ కూడా చాలా తన అనుకున్న స్థాయిలో ఎమ్మెల్సీ కవితని ఏదో ఒక స్థాయిలో గుర్తింపిస్తారు, మిగతా పార్టీలు మాట్లాడతారు అనుకుంటే చివరికి ఆమె అనుకున్న స్థాయి కంటే కూడా ఇంకా ఓవర్గా రివర్స్గా పార్టీలందరూ కూడా కవిత విషయంలో మాత్రం యాంటీగా మాట్లాడడం చూసాము. ఎక్కడ ఆమెను కలుపుకునే ఉద్దేశం ఏ పార్టీలో లేదు. తర్వాత ఆమె సొంతగా పార్టీ పెడతారన్నారు, ఆ విషయంలో కవితను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, సొంత పార్టీ పెట్టే ఉద్దేశం మాకు అలాంటి విషయం లేదు, ఎప్పటికీ మా నాయకుడు కేసీఆరే, ఆయనే నాకు దేవుడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగా చేయట్లేదు, బీఆర్ఎస్ పార్టీని చంపేస్తున్నారు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాన్ని నేను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే నిన్న కేసీఆర్ కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే నోటీసులు అందుకున్నారో దాంట్లో భాగంగా బీఆర్ఎస్ చేయాల్సినటువంటి ఉద్యమాన్ని నేను చేస్తున్నానంటూ ధర్నా చేస్తూ ఈ విధంగా తను చెప్పిన మాట ప్రకారమే కేసీఆర్కి సంబంధించి నోటీసుల విషయంలో ఈమె ధర్నా చేయడం జరిగింది. ఈ వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేశారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్, ఏదైతే ప్రభాకర్ రావు ఉన్నారో అతను అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి, అతను రావడానికి కూడా సముఖంగా ఉన్నారు, ఆయనే కోరారు సుప్రీంకోర్టుకి, ఆయన తరపున న్యాయవాది, దాని తరపున సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఆయన మీద ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగాలు ప్రయోగించొద్దు, ఆయన రానివ్వండి, ఆయన చెప్పాలనుకుని చెప్పనివ్వండి కోర్టుకి, తర్వాత ఆయన సంబంధించిన పాస్పోర్ట్ మాత్రం ఇంకా విదేశాలకు వెళ్లకుండా భారతదేశ వ్యాప్తంగా తిరిగే విధంగా చేయండి, మీరు మాత్రం తొందరపడి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మాత్రం అలాంటివి చేయొద్దు. ఆయనకి అదేవిధంగా ప్రభాకర్ రావు హెచ్చరించింది, మీకు ఇచ్చినటువంటి వెసులుబాటుని దుర్వినియోగం చేసుకోవద్దు,
మీరు ఏ విధంగా తప్పు చేయలేదో, తప్పు చేశారో, ఏం జరిగిందనేది మీకు తెలియజేసే అవకాశాన్ని వినియోగించుకోండి. కానీ ఈ విధంగా పారిపోయి విదేశాల్లో కూర్చోవటం అనేది కూడా ఎంతవరకు సబబు? మీరు రండి. మీ మీద ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగాలు ఉండవు. మీ మీ మీద ఎటువంటి కక్ష సాధింపు ఉండదు. మీరు ఈ విధంగా తప్పించుకొని తిరగటం వల్ల మీరే తప్పు చేసిన వాళ్ళు అవుతారు అంటూ మీరు మాత్రం మీకిచ్చిన అవకాశాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. దానికి ప్రభాకర్ రావటానికి కూడా ఈరోజు దాదాపుగా ఈరోజు వస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. కాకపోతే ఆయన వచ్చినప్పుడు పెద్దగా ఒరిగింది ఏమి లేదంటూ కూడా రాసుకొచ్చింది ఆంధ్ర దినపత్రిక. కాకపోతే ఆయన నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉందన్నట్టు కూడా చెప్పుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి బయటికి ప్రభాకర్ రావు. అదేవిధంగా ప్రభుత్వ రక్షణ కల్పిస్తే అన్ని అంశాలు బయట పెడతా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక నాకు సరైనటువంటి రక్షణ కల్పిస్తే అసలు ఆ టైంలో ఫోన్ ట్యాంపింగ్ విషయంలో ఎవరెవరు పాత్ర ఉంది, ఏం జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయమన్నారు, ఇవన్నీ కూడా నేను బయట పెడతా. కాకపోతే నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది. నాకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పిస్తే నేను అన్ని విషయాలు బయట పెడతానన్నట్టు చెప్పినట్టు కూడా వార్తలు ఆంధ్ర దినపత్రిక రాసుకొచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమారు నేడు సిట్ ముందుకు ప్రభాకర్ రావు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ఎవరైతే నందకుమార్ ఉన్నారో ఆ విషయం కూడా తెర ముందుకు వచ్చింది. తర్వాత అదేవిధంగా ఈరోజు నేడు సిట్ ముందుకు ప్రభాకర్ రావు. ఈరోజు ప్రభాకర్ సిట్ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకున్నట్టుగానే 5వ తారీఖు ఈరోజు వచ్చి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే చెప్పాలనుకున్నారో సిట్ ముందు ఆ విచారణ ముందు మొత్తం ప్రభాకర్ రావు చెప్పే అవకాశం ఈరోజు ఉంది. కాకపోతే ప్రభుత్వాన్ని మాత్రం ఆయనకి సరైన భద్రత కావాలని కోరుకుంటున్నాడు. కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉందని చెప్పుకొని వస్తున్నారు. ఆ విషయంలో దాదాపుగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇంటి సమస్యలతో పాటు ఇలాంటి సమస్యలు కూడా కేసీఆర్కి ఎక్కువైందని చెప్పుకోవాలి. ఇటుపక్క ప్రభాకర్ రావు ఏం చెప్తాడా సిట్ ముందు అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. యాక్చువల్లీ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. మళ్ళీ ఏ కారణం ఎంతగానే 11వ తారీఖు ఇంకొక తారీఖు అడగటం జరిగింది కాళేశ్వరం కమిషన్కి. రాలేని పరిస్థితిలో మళ్ళీ 11వ తారీఖు ఇచ్చారు, ఇంకో తారీఖు. ఎందుకంటే ఇదే రోజు సిట్ ముందు ప్రభాకర్ రావు విచారణ ఉంది. దానికి సంబంధించి కేసీఆర్ ప్రాణహాని ఉందంటున్నారు. ఇదే రోజు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవ్వాలి. ఏదైతే ఈ పరిణామాల దృష్ట్యా అదొకటి కేటీఆర్ కేసు ఏదైతే ఫార్ములా కేసు కారుకు సంబంధించినటువంటి విషయంలో అక్రమంగా 50 కోట్లు వేరే కంపెనీకి ముట్టబెట్టారనే విషయంలో ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఈ విధంగా పార్టీలు ఇన్ని సమస్యల్లో మొత్తం కేసీఆర్ చుట్టే గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి విషయాల్లో దీని మొత్తం ఈ చుట్టే తిరుగుతుంది. కాబట్టి అందుకే ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాలేకపోయారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాకర్ ఏం నోరిప్పుతాడా, సిట్ ముందు ఏం మాట్లాడతారా అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. కాబట్టి కేసీఆర్ ఈ టెన్షన్లో పాల్గొనడం కరెక్ట్ కాదనుకున్నారేమో. టోటల్ 11వ తారీఖు వాయిదా వేసుకున్నారు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ కోసం. దాని ముందు హాజరవ్వడానికి 11వ తారీఖున. రేపు యాజ్ యూజువల్గా రేపు ఈటెల రాజేందర్ 6వ తారీఖు హాజరవుతారు కాళేశ్వరం కమిషన్ ముందు. 9వ తారీఖు హరీష్ రావు హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. జరిగిన విషయాన్ని ఇప్పటికే ఏం మాట్లాడాలా అనేటువంటి సలహాలు న్యాయవాదుల దగ్గర తీసుకున్నారు. గతంలో కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకి ఎటువంటి సమాధానం చెప్పాలా, గతంలో ఏం ప్రశ్నలు అడిగింది, ఇవన్నీ కూడా ఈ పాటికి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే డెమో క్లాసులు అన్నీ అయిపోయినాయి హరీష్ రావు దగ్గర. ఏం మాట్లాడాలో మొత్తం దానికి సంబంధించిన ఒక ఐడియాతోనే ఉన్నారు. ఈ విధంగా ఎవరికి వారు కమిషన్ ముందు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకున్నటువంటి పిల్లర్స్ అందరూ కూడా మెయిన్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా అనేక కేసుల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళు సమాధానాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కమిషన్ ముందు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాత్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఉక్కు అల్యూమినియంపై సుంకం అంటూ 20% నుంచి 50%కి అమెరికా అధ్యక్ష ట్రంప్ మరో నిర్ణయం. మున్ముందు భారత్ ఎగుమతులపై ప్రభావం పెంపు నుంచి బ్రిటన్కు మినహాయింపు. ఏదైతే ఉందో టారిఫ్లకు సంబంధించి మొదటి నుంచి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇటు భారతదేశానికి ఎక్కువగా తలనొప్పిగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా భారతదేశానికే తలనొప్పిగా కనబడతా ఉంది. 20% నుంచి 50%కి ఉక్కు అల్యూమినియంపై సుంకం అంటూ విధించారు. ఈ విషయంలో మిగతా దేశాలతో ఏమో కానీ భారతదేశాన్ని మాత్రం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ పెంపు మాత్రం 20 నుంచి 50% ఏదైతే అల్యూమినియం మీద పెంపు ఉందో సుంకం, అది మాత్రం బ్రిటన్కి మాత్రం మినహాయింపిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ వార్తని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత భూభారతిలో ఏఎస్ఐ హత్య అంటూ ఒక వృద్ధ రైతుని మెడబెట్టి ఎస్ఐ బయటకు నెడతా ఉన్నారు. ఆ వార్తను హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. కాబట్టి ఏఎస్ఐ దీనికి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తర్వాత ఎవరైతే అప్పట్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారో జోడో యాత్ర,
ఆ యాత్ర సందర్భంగా భారత సంబంధించిన ఆర్మీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, భారతదేశ రక్షణ విషయంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు గట్టిగా మందలించడం జరిగింది. వాక్ స్వాతంత్రం అంటే భారత ఆర్మీ మీదనో, భారత సైన్యం మీదనో వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించడం కాదు. అది వాక్ స్వాతంత్రం కిందకి రాదు అంటూ కూడా గట్టిగానే సీరియస్‌గా ఆగ్రహంతో వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తా ఉంది. అలహాబాద్ హైకోర్టు సంబంధించి న్యాయవాది కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. ఈ విధంగా ఈరోజు దినపత్రికలోని ప్రధాన అంశాలను కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు అనేక వార్తలతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు చాలా వేడిగా రాబోతున్నాయి. ప్రభాకర్ రావు ఈరోజు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.